వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని తేల్చి చెప్పింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని కేంద్రానికి స్పష్టం చేసింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో విధించారు. కౌంటర్ దాఖలకు కేంద్రానికి వారం రోజుల పాటు గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. వక్ఫ్ ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేయొద్దని తేల్చి చెప్పింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా 73 పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వక్ఫ్ చట్టంపై స్టేటస్ కో విధించారు. కౌంటర్ దాఖలుకు కేంద్రానికి వారం రోజుల పాటు గడువు ఇచ్చారు. తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, వక్బోర్డు చట్టానికి సంబంధించి ఇటీవల నూతన అమెండ్మెంట్ బిల్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ముస్లిం మత సంఘాలతో పాటు ఇటు ఎంఐఎం, వైసీపీ, కాంగ్రెస్ లోని పలువురు ముస్లిం ఎంపీలు సైతం దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో నిన్న విచారణ చేపట్టారు. దాదాపు 73 పిటిషన్లు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాఖలైనాయి. ఈ దాఖలైన నేపథ్యంలో సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సిబిఐ బెంచ్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సంబంధించి పలు కీలక అంశాలను కూడా నిన్న ప్రస్తావిస్తూ ఎలాంటి మార్పులు చేర్పులు చేశారు, ఏ విధంగా ముందుకెళ్లారనే చట్టాలపైన రేపటి వరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మరొకసారి కూడా 2:30కు విచారణ పరమైన నేపథ్యంలో వక్ఫ్ చట్టంపై యథావిధి స్థితి కొనసాగించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తెలిచెప్పింది. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు ఎలాంటి మార్పులు చేయవద్దు, గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో యథావిధిగా ఉండాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే వక్ఫ్ బోర్డు కొత్త నియామకాలు చేపట్టవద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా దాదాపు 73 పిటిషన్లు దాఖలైనట్టు కూడా విచారణ సందర్భంగా చెప్పింది. అయితే ఈ కౌంటర్ దాఖలకు సంబంధించి కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. అయితే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లుకు సంబంధించి ఏదైతే జేపీసీ వేశారో జేపీసీలో చర్చించి మొన్న ఏదైతే బడ్జెట్ సమావేశంలో భాగంగా బిల్లును ఉభయ సభల్లో పెట్టారు. ఉభయ సభల్లో కూడా బిల్లు పాస్ అయింది. కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలతో ఇది కేంద్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని బలహీనపరచడం కోసం ఈ విధంగా చేస్తుంది, బీజేపీ పార్టీగా చేస్తుంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ అని ఒక కుట్రలకు తావు తీసే విధంగా చేస్తుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో దీనిపైన అల్లర్లు చెలగవుతున్నాయి. ప్రధానంగా ఏదైతే బంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ సంబంధించిన రాష్ట్రంలో ఇప్పటికీ పెద్ద ఎత్తున అల్లర్లు చెలగవుతున్నాయి. అక్కడ చాలా హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇవాళ సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. వక్ఫ్ బోర్డు గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే స్థితిని కొనసాగించాలి, కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టవద్దు, కొత్త ఆ బోర్డుకు సంబంధించి ఏదైతే చేపట్టిన అంశాలు ఉన్నాయో బిల్లులో పొందుపరిచే అంశాలను యథావిధిగా ఉంచాలి అని చెప్పేసి కూడా చెప్పింది. అయితే దీనిపై విచారణ మాత్రం వచ్చే నెల 5కు వాయిదా వేసిన నేపథ్యంలో దీనికి కేంద్రానికి కౌంటర్ దాఖలు కోసం వారం రోజుల గడువును ఇప్పటికే ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోబోము, ఇది ఇప్పటికే రాష్ట్రపతి ఆమోదం పొందిన నేపథ్యంలో దీనిపై ముందుకెళ్తామని కేంద్ర ప్రభుత్వం తెలిసిన నేపథ్యంలో వాళ్ళ సుప్రీంకోర్టు మాత్రం ఆ వక్ఫ్ చట్టంపై యథావిధి స్థితిని కొనసాగించాలన్న విచారణకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిబిఐ ధర్మాసనం చేసిన నేపథ్యంలో ఎలా ముందుకెళ్తుంది, కేంద్ర ప్రభుత్వం ఫర్దర్ గా ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది, ఇటు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లు సవరణకు సంబంధించి ఏదైతే ఇటీవల బిల్లు పాస్ అయిన నేపథ్యంలో ముస్లిం మత సంఘాలు కావచ్చు, ముస్లిం మత పెద్దలు కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ వంటి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపై వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. కనుక వీరు ఏ విధంగా ముందుకెళ్తారు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ముందుకెళ్తే ఏ విధంగా ఉంచాల్సిన అవసరం ఉంది, ఏం చేస్తారు అనేది కూడా ఇప్పటికీ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.